4 గోడల మధ్య ఉన్న కుటుంబ కలహాన్ని నలుగురి మధ్యలోకి తీసుకొస్తే పరువు పోతుందని ఫీల్ అవుతారు. ఇక ప్రపంచ నలుమూలలకి తీసుకొచ్చి ప్రచారం చేస్తానంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? పరువు గల వాళ్ళు అయితే రాను పో అంటారు. అలాంటి పరువు గల వ్యక్తి కొండ. అతన్ని బజారుకి ఇడ్చి రచ్చ చేయాలని చూసిన జీవిత అండ్ టీం మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడట. వివరాల్లోకి వెళ్తే కొండ అనే వ్యక్తి భార్య జ్యోతి అనే మహిళను వదిలేశాడు. మీరే న్యాయం చేయండి అంటూ బతుకు జట్కా బండి కార్యక్రమానికి వెళ్ళిందట. జీవిత పర్సనల్ సెక్యూరిటీలు జ్యోతి భర్త కొండకి అతని తమ్ముడికి ఫోన్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు. తమ కార్యక్రమానికి రావాలంటూ బెదిరింపులకు దిగారట. ఫోన్ వాయిస్ని రికార్డ్ చేసి పోలీసులకు కంప్లైంట్ చేశాడట కొండ. ఆల్రెడీ మా భార్యాభర్తల తగాదా ఊరి పెద్దల మధ్య పరిష్కారం అయిపోయిందని, తనని బలవంతంగా టీవీ కార్యక్రమానికి రావాలని బెదిరిస్తున్నారని కొండ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. జీవిత పర్సనల్ సెక్యూరిటీలపై సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసులు కేసు ఫైల్ చేశారట. కొన్నాళ్ళు అయితే ప్రోగ్రామ్కి కస్టమర్స్ రావటం లేదని, వీళ్ళే గొడవ క్రియేట్ చేసి జనాల్ని ఈ ప్రోగ్రామ్కి ఈడ్చుకెళ్లేలా ఉన్నారని సెటర్లు పడిపోతున్నాయి.